ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ శ్రోతలారా, గత పాఠంలో వివిధ రకాలైన జంతువులను పరిశీలించాము గదు. తన ప్రజలకు దేవుడు నియమించిన ఆహార సూత్రాలను గమనించాము. ఈ సందర్భంలో హగ్గై 2వ అధ్యాయం 11వ వచనం నుండి 13వ వచనం వరకు ఒక ఆసక్తిదాయకమైన విషయాన్ని మీ ముందు ఉంచుతాము. యెహోవా ఆజ్ఞ. యాజకుల వద్ద ధర్మశాస్త్ర విచారణ చెయ్యి. ఒకడు ప్రతిష్ఠితమైన మాంసమును తన వస్త్రపు చెంగున కట్టుకొని తన చెంగుతో రొట్టెనైనా ద్రాక్షరసమునైనా తైలమునైనా మరి ఏ విధమైన భోజన పదార్థమునైనా ముట్టిన ఎడల ఆ ముట్టినది ప్రతిష్ఠితమగునా అని యాజకులను అడుగగా వారు కాదు అన్నారు. శవమును ముట్టుట వలన ఒకడు అంటుపడి అట్టి వాటిలో దేనినైనను ముట్టిన ఎడల తాను ముట్టినది అపవిత్రమగునా అని హగ్గయి మరల అడుగగా ఆ యాజకులు అది అపవిత్రమవుతుంది అన్నారు. ఈ వాక్య భాగంలో దేవుడు మనకు ఒక ఆధ్యాత్మిక సూత్రం నేర్పుతున్నాడు. పరిశుద్ధతను స్పర్శ ద్వారా మరి ఒకరికి బదిలీ చేయలేము. అయితే అపవిత్రత, రోగం, మురికి మొదలైనవి స్పర్శ చేత ఇతరులకు బదిలీ అవుతాయి. అపవిత్రతలో నుండి పవిత్రత రాదు. అయితే పవిత్రతను అపవిత్రత పాడు చేయగలదు. ఒక పాపి ఎంత ప్రయత్నించినా దేవునికి ఆమోదయోగ్యమైన నీతిని ఉత్పత్తి చేయలేడు. పాపము నీతిని కనజాలదు. ఉదాహరణ చెప్తాను. ఒక పాత్ర నిండా మురికి నీరు ఉన్నదనుకోండి. అందులో కొంత మంచి నీరు పోసి చూడండి. అంత మాత్రాన ఆ పాత్రలోని నీరంతా పవిత్ర జలము కాజాలదు. అయితే పాత్ర నిండా పరిశుద్ధ జలము ఉంటే 1-2 బొట్లు మురికి నీరు వేస్తే అంతా మురికి నీరే అవుతుంది. ఒక అబ్బాయికి స్ఫోటకం పోసిందనుకోండి. ఆరోగ్యవంతుడైన మరో అబ్బాయి వచ్చి ఈ స్ఫోటకపు రోగిని ముట్టినంత మాత్రాన ఇతనికి రోగం పోదు, ఆరోగ్యం రాదు. అయితే ఈ మంచి అబ్బాయికి స్ఫోటకం వచ్చి తీరుతుంది. విశ్వాసి పాపంతో చెర్లాటలాడకూడదు. అపవిత్రమైన దాన్ని ముట్టకూడదు. జాగ్రత్తగా ఉండాలి. పాపుల సమాజంలోకి వెళ్లి అక్కడే తిష్టవేసు కూర్చొని సువార్త ప్రకటిస్తానంటావా? త్వరలోనే నిన్ను గూర్చిన దుర్వార్త మాకు వినపడుతుంది. యూదా 23వ వచనం ఒక్కసారి వినండి. అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించండి. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రమూ ఒప్పుకొనక దానిని అసహ్యించుకుంటూ భయముతో కొందరిని కరుణించండి. సోదరుడా, సోదరి, పాపంతో ఆటలాడుకోవద్దు. పాపం ఒక అంటు జాడ్యం. ఇశ్రాయేలీయుడు ఎవడైనా దారిన నడుస్తూ ఉండగా అక్కడే ఒక చచ్చిన కుక్క లేక చచ్చిన మృగంగాని కనిపిస్తే ఏం చెయ్యాలి? అతడు ఆ శవాన్ని ముట్టకూడదు. దాని ఎముకను తాకకూడదు. దాని చర్మాన్ని తీసుకోకూడదు. అలా ముట్టితే అతడు అపవిత్రుడవుతాడు. రోజంతా అపవిత్రత పోదు. మైలపడకూడదు. పవిత్రతను కాపాడుకోవాలి. కొంచెం వంటగదిలోకి రండి. ఒక బొద్దింక వచ్చి నీవు వండుతున్న కూరలో పడిందనుకో. అది మట్టి పాత్ర అయితే దాన్ని పగలగొట్టాలి. అందులో ఉన్న కూరను బయట పారవేయాలి. అది లోహపాత్ర అయితే దాన్ని రోజంతా నీళ్లలో నానబెట్టాలి. ఇదంతా మనకు ఏమి బోధిస్తుంది? ఇవి పరిశుద్ధతలో ప్రాథమిక పాఠాలు. మోషే ధర్మశాస్త్రం ప్రకారం
పరిశుద్ధత అనగా పరిశుభ్రత కూడా. సోదరీ సోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు జీవజల నిధి. ఆయన ఒక మహాపవిత్ర నదీ ప్రవాహం లాంటివాడు. ఆయనలో అపవిత్రమైనది ఏది పడినా ఆ పడినదే పవిత్రమవుతుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం, యోహాను సువార్త 7వ అధ్యాయం 37, 38 వచనాలు. యేసు అన్నాడు, నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడూ దప్పిగొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్యజీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉంటాయి. ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకోవాలి. నా యందు విశ్వాసముంచేవాడెవడో వాని కడుపులో నుండి లేఖనము చెప్పినట్లు జీవజల నదులు పారతాయి. ఇప్పుడు వంటగదిలో నుండి పంట చేనులోనికి రండి. ఎండిన విత్తనం అపవిత్రం కాదు. అది తడి విత్తనమైతే అపవిత్రత దాని లోపలికి వెళ్లిపోతుంది. ఎండిన విత్తనం పైన పొట్టు దానిని కప్పి ఉంచుతుంది. అందుచేత అపవిత్రత దానిలోనికి పోదు. దేవుని బిడ్డలు దేవుని సర్వాంగ కవచం ధరించుకొని ఉండాలి. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం ఇదే సత్యాన్ని చెబుతుంది. చచ్చిన జంతువు పవిత్రమైనదైనా అది అపవిత్రమే. మలాకి 1వ అధ్యాయం 8వ వచనం. గుడ్డిదానిని, కుంటిదానిని, రోగము గలదానిని బలి ఇవ్వకూడదు. సరీసృపములన్నీ అపవిత్రమైనవే. ఏదేను తోటలో కడుపుతో పాకే పాము శాపగ్రస్తమైంది. ఈ విధంగా దేవుడు తన ప్రజలకు ఆరోగ్య సూత్రాలు నేర్పాడు. ఏది పవిత్రమో ఏది అపవిత్రమో దేవుని బిడ్డలు తెలుసుకుని ఉండాలి. ఇప్పుడు లేవియకాండం 12వ అధ్యాయం మీరు వినబోతున్నారు. ఈ అధ్యాయంలో బాలింతరాలిని గురించిన నియమాలున్నాయి. పురుడు వచ్చినప్పుడు స్త్రీ అర్పించవలసిన బలులు పేర్కొనబడ్డాయి. పాపం అనేది 2 విధాలుగా పనిచేస్తుంది. ఒకటి బహిర్గతం, రెండోది అంతర్గతం. మనము పుట్టుక చేత పాపులం. ఇది అంతర్గతం. పాపక్రియలు చేస్తాము. ఇది బహిర్గతం. ఒక స్త్రీ శిశువును కన్నప్పుడు పాటించవలసిన నియమాలున్నాయి. పుట్టుక చేత పాపం మానవునికి వారసత్వంగా సంక్రమిస్తుంది. ఒక బిడ్డ పుట్టినప్పుడు ఆ బిడ్డ పాపి. దావీదు మహారాజు 51వ కీర్తన 5వ వచనంలో అన్నాడు, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించింది. అనగా నేను తల్లి గర్భములో ఉండగానే పాపిని. 11వ అధ్యాయంలో ఆహారాన్ని గురించిన నియమాలు చెప్పబడ్డాయి. ఈ అధ్యాయంలో శిశుప్రసూతిని గురించి చెప్పబడింది. యేసు ప్రభు మనకు పరమవైద్యుడు. మా ప్రియ శ్రోతలకు ఈ విషయంలో ప్రాముఖ్యమైన సత్యమొకటి చెప్పగోరుతాము. క్రీస్తును ఎరుగని వారు ఏవేవో ఆచారాలు పాటిస్తారు. బిడ్డ పుట్టగానే 10 రోజులు పురుడు అంటారు. దానినే జాతాశౌచము అని కూడా వ్యవహరిస్తారు. యూదులలో కాని క్రైస్తవులలో కాని మాతృత్వానికి ఎంతో విలువ ఉంది. అయితే స్త్రీ కన్నప్పుడు పాటించవలసిన ఆరోగ్య నియమాలు ఎన్నో ఉన్నాయి. ప్రాతిపదికంగా దేవుడు నేర్పే సత్యం ఇదే. మనమంతా పాపములో జన్మించాము. మానవుడు కేవలము పాపి. ఇది దేవుని మాట. రోమాపత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. ఒక మనుష్యుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలా ప్రవేశించాయో అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. అప్పుడే పుట్టిన శిశువు అమాయకుడు అంటాము. నిజమే కాని ఆ బిడ్డలో జన్మ పాపం ఉన్నది. ఆ తల్లి ఈ లోకములోకి ఒక పాపిని ప్రవేశపెట్టింది. ఆ బిడ్డను కన్న తల్లి పాపి, తండ్రి కూడా పాపి. సృష్టిలో ప్రథమ స్త్రీ హవ్వ. ఆమె పాపం చేసింది. అందుచేత స్త్రీత్వం మీద పాపం నిలిచి ఉంది. స్త్రీ కన్న ప్రతి బిడ్డ పాపి అని గ్రహించాలి. ఆదికాండం 3వ అధ్యాయం 16వ వచనంలో దేవుడన్నాడు, ఓ స్త్రీ,
నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చిస్తాను. వేదనతో పిల్లలను కంటావు. నీ భర్త ఎడల నీకు వాంఛ కలుగుతుంది. అతడు నిన్ను ఏలుతాడు. నిజమే, ఆమె ప్రసవ వేదన పడి బిడ్డను కంటుంది. కాని పుట్టిన బిడ్డ పాపి. ఆ పాపి పాపిగానే పెరిగితే కన్నప్పటి ప్రసవ వేదన కాదు, తల్లిదండ్రులకు గుండె నొప్పి కూడా వస్తుంది. పౌలన్నాడు, 1 తిమోతి 2:12 స్త్రీ మౌనముగా ఉండవలసినదే కాని ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఇవ్వను. అంటే పురుషుని స్థానాన్ని ఆమె దురాక్రమణ చేయకూడదు. సంఘంలో సిద్ధాంతపరంగా స్త్రీ యొక్క స్థానమేదో పౌలు నిర్దేశించి చూపుతున్నాడు. మొదట ఆదామును, తరువాత హవ్వ నిర్మించబడ్డారు గదా. ఆదాము మోసపరచబడలేదు గాని స్త్రీ మోసపరచబడి అపరాధములో పడింది. ఆదాము మొదట సృష్టించబడ్డాడు. అయితే అతిక్రమ విషయంలో స్త్రీయే మొదటిది. సోదరీ సోదరులారా, సరిగా గ్రహించండి. ఇందులో పురుషాధిక్యత ఏమాత్రమూ లేదు. ఇది దేవుడు ఏర్పరచిన క్రమం. ఆదాము మొదట సృష్టించబడ్డాడు. అతడు నాయకుడే. కాని హవ్వ మొదట అతిక్రమం చేసి అందులో తాను నాయకురాలైంది. స్త్రీ కానుపు సమయంలో ఎంతో వేదన చెందుతుంది. ఇది దేవుని తీర్పే. అయితే ఒక పాపిని తాను కన్నందుకు స్త్రీ తన రక్షణను పోగొట్టుకోదు. 1 తిమోతి 2:15 వారు స్వస్థబుద్ధి కలిగి విశ్వాస, ప్రేమ, పరిశుద్ధతలయందు నిలకడగా ఉండిన ఎడల శిశుప్రసూతి ద్వారా ఆమె రక్షించబడుతుంది. అంటే అర్థమేమిటి? ఆమె శిశుప్రసూతి చేత రక్షించబడదు గాని శిశుప్రసూతి ద్వారా రక్షించబడుతుంది. అనగా అది ఆమె రక్షణకు ఆటంకము కాదు. ఈ లోకములోకి ఒక పాపిని తెచ్చినందుకు ఆమె పాపి కాదు. ఆమె రక్షణకు రుజువు విశ్వాసము, ప్రేమ, పరిశుద్ధత, స్వస్థబుద్ధి. ధర్మశాస్త్రం ప్రకారం ఆమె ఒక పాపిని లోకములోకి తెచ్చింది. అయితే కృపలో ప్రసవ వేదన ఆమెకు ఏమి జ్ఞాపకం చేస్తుంది? ఆమె విశ్వాసి అయినప్పటికీ ఆమె కన్న శిశువు పాపే. శిశుప్రసూతిని బట్టి ఆమె పాపి కాదుగాని ఆమె కన్న శిశువు పాపి. అపొస్తలుల కార్యములు 16:31 పౌలన్నాడు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచు, అప్పుడు నీవు నీ ఇంటివారు రక్షించబడతారు. ఈ మాటకు అర్థమేమిటి? అతడు ప్రభువును నమ్మితే అతని కుటుంబము ఎలా రక్షించబడుతుంది? నీవు విశ్వాసివైతే నీ పిల్లలు విశ్వాసులవుతారా? అలా ఎన్నటికీ జరగదు. ఇంటివారు కూడా విశ్వాసముంచితేనే రక్షించబడతారు. తల్లిదండ్రులు విశ్వాసులైనంత మాత్రాన పిల్లలు విశ్వాసులు కారు. ఇప్పుడు మరొక ప్రశ్న ఎదురవుతుంది. ఒక శిశువు పుట్టి చనిపోయాడనుకోండి, అతడు నరకంలో పడిపోయాడా? కాదు. జాగ్రత్తగా వినండి. ఆదామునందు అందరూ మృతులే గనుక ఆ శిశువు చనిపోవడం జరిగింది. మత్తయి సువార్త 18:10 ప్రభువు అన్నాడు, ఈ చిన్నవారిలో ఒకనినైనా తృణీకరించకుండా చూచుకోండి. వీరి దూతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూస్తూ ఉంటారు. ఇక్కడ దూతలు అనే మాటను మీరెలా గ్రహిస్తున్నారు? ఈ మాటకు అర్థం ఆత్మలు. చిన్న బిడ్డలు చనిపోతే వారి ఆత్మలు ఎల్లప్పుడూ దేవుని ముఖాన్ని చూస్తూ ఉంటాయి. చిన్న బిడ్డ చనిపోతే బిడ్డ ఆత్మ తండ్రి వద్దకు వెళ్లిపోయి ఆయనతో సదాకాలము ఉంటుంది. ఎందుకని? యేసుక్రీస్తు పాపులందరి కోసం చనిపోయాడు. అయితే ఆ శిశువు ఏమీ గ్రహించలేదు. గ్రహించే వయస్సు కాదది. ఆ శిశువు చనిపోయినప్పుడు ప్రభువు దగ్గరికి వెళ్లిపోతాడు. చిన్న పిల్లలను గురించిన ఈ అద్భుతమైన ఏర్పాటు మా శ్రోతలు గ్రహించాలి. ఇప్పుడు లేవియకాండం 12వ అధ్యాయమంతా క్లుప్తంగా వినండి. ఒక స్త్రీ గర్భవతి అయి మగపిల్లను కంటే ఆమె 7 రోజులు పురిటాలై ఉండాలి.
ఆమె తాను ముట్టై కడగా ఉంటే దినముల లెక్కను బట్టి పురిటాలై ఉండాలి. 8వ రోజున బిడ్డకు సున్నతి చేయించాలి. ఆమె తన రక్తశుద్ధి కోసం 33 దినములుండి తన రక్తశుద్ధి దినములు సంపూర్ణమయ్యే వరకు ఆమె పరిశుద్ధమైన దేనిని ముట్టకూడదు, పరిశుద్ధ స్థలములో ప్రవేశింపకూడదు. ఆమె ఆడపిల్లను కంటే తాను కడగా ఉన్నప్పటి వలె 2 వారాల పురిటాలై ఉండాలి. ఆమె తన రక్తశుద్ధి కోసం 66 దినములు కడగా ఉండాలి. కుమారుని కోసమే గాని కుమార్తె కోసమే గాని ఆమె శుద్ధి దినములు సంపూర్తి అయిన తరువాత ఆమె దహన బలిగా 1 ఏడాది గొర్రెపిల్లను, పాప పరిహారార్థ బలిగా 1 పావురపు పిల్లను గాని తెల్ల గువ్వను కాని ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు యాజకుని వద్దకు తీసుకొని రావాలి. అతడు యెహోవా సన్నిధిలో దానిని అర్పించి ఆమె నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా ఆమె తన రక్తస్రావ విషయమై పవిత్రపరచబడుతుంది. ఇది మగ శిశువును గాని ఆడ శిశువును గాని కన్న స్త్రీని గురించిన విధి. ఆమె గొర్రెపిల్లను తేజాలని ఎడల ఆమె 2 తెల్ల గువ్వలనైనా 2 పావురపు పిల్లలనైనా దహన బలిగా ఒకదానిని, పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావాలి. యాజకుడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమెకు పవిత్రత కలుగుతుంది. తల్లి అపవిత్రురాలు. ఎందుకనగా ఆమె కన్న శిశువు 1 పాపి. హవ్వ మొదటిసారి గర్భము ధరించి శిశువును కని అతడే రక్షకుడు అనుకున్నది. కాని అతడు కయీను. హవ్వ కన్నది పరిశుద్ధుణ్ణి కాదు, పాపిని. కయీను మొదటి హంతకుడు. ఈ అశుచి ప్రతి తల్లికి హవ్వను జ్ఞాపకం చేస్తుంది. హవ్వ ఎలా కన్నదో ప్రతి స్త్రీ అలాగే కంటుంది. పుట్టిన ప్రతి మనిషి పాపి. ఆమె అపవిత్రత కాలం 2 విభాగాలు. మొదట 7 రోజులు, 8వ రోజున మగపిల్లవానికి సున్నతి చేస్తారు. ఈ సున్నతి అబ్రాహాముకు ఆజ్ఞాపించబడిన నైతిక నిబంధన. మాతృత్వమందు మనము గ్రహించవలసిన సత్యమిదే. 1 స్త్రీ కన్నది అంటే లోకంలోని పాపుల సంఖ్యకు మరి ఒకడు చేరాడు అని అర్థం. తల్లిదండ్రులు పిల్లలను అలాగే గాలికి వదిలేస్తే వారు భయంకరమైన పాపులుగా తయారై బరితెగిపోతారు. శిశువు పుట్టగానే అతడు దేవుని నిబంధనకు చెందినవాడు కాడు, అతడు సున్నతి పొందాలి. ప్రతి ఇశ్రాయేలీయుడు మొదట ఆదాము కుమారుడు, అతడు దేవుని నిబంధనకు బయటివాడే. రోమాపత్రిక 9వ అధ్యాయం 6-7 వచనాలు. ఇశ్రాయేలు సంబంధులందరూ ఇశ్రాయేలీయులు కారు. అబ్రహాము సంతానమైనంత మాత్రము చేత అందరూ పిల్లలు కారు. సహజమైన పుట్టుక ఎవరినీ దేవుని నిబంధన సంబంధములోకి తేజాలదు. సహజ జన్మం మానవుణ్ణి దేవుని నుండి విడదీస్తుంది. దేవుడు మనకేమీ అచ్చి ఉండలేదు. కేవలము కృపచేతనే దేవుడు మనకు తన కుమారుణ్ణి అనుగ్రహించాడు. ఇక పురిటి స్త్రీకి 33 రోజుల పాటు అపవిత్రత ఉంటుంది. మొత్తం 40 రోజులు. సున్నతి సంస్కారం పవిత్రీకరణకు సూచన. మత్తయి సువార్త 19వ అధ్యాయం 14వ వచనంలో యేసు ప్రభు అన్నాడు, చిన్న పిల్లలను ఆటంకపరచక నా వద్దకు రానియండి. 8వ రోజున మగ శిశువు సున్నతి తల్లి యొక్క అపవిత్రతను తొలగిస్తుంది. 33 రోజులు ఆమె అపవిత్రతలో ఉంటుంది. 40వ రోజున ఆమె పవిత్రురాలవుతుంది. యేసు ప్రభు పుట్టినప్పుడు 8వ రోజున ఆయనకు సున్నతి చేశారు. మరియ పవిత్రీకరణ కాలం ముగిసినప్పుడు యేసు శిశువును దేవాలయానికి తెచ్చింది. లూకాసు వార్త 2వ అధ్యాయం 21వ వచనం నుండి 23వ వచనం వరకు. ప్రభువు ధర్మశాస్త్రమునందు చెప్పబడినట్లు గువ్వల జతనైన 2 పావురపు పిల్లలనైనా బలిగా సమర్పించడానికి వారు యేసును యెరూషలేమునకు తీసుకొని వెళ్లారు. గమనించాలి, మరియ అందరిలాగే తానూ 1 పాపే. అయితే ఆమె కన్న శిశువు పాపరహితుడు. యేసు పుట్టుక ఆమెను రక్షించలేదు కాని తాను స్వయంగా యేసును తన స్వకీయ రక్షకుడుగా నమ్మి నూతన జన్మ పొందినప్పుడు మాత్రమే ఆమె రక్షించబడింది. మోషే ధర్మశాస్త్రం నెరవేర్చబడడానికి యేసుకు సున్నతి చేయబడింది.
యేసు ధర్మశాస్త్రాన్ని కొట్టివేయలేదు, దానిని నెరవేర్చాడు. ధర్మశాస్త్రము నుండి మనలను విడుదల చేయడానికి తాను ధర్మశాస్త్రానికి లోబడిన వాడయ్యాడు. యేసు తనను తాను తన ప్రజలతో సంయుక్తపరుచుకున్నాడు. ఆడపిల్ల గనక పుడితే పవిత్రీకరణకు రెట్టింపు కాలం పడుతుంది. ఆమె రక్తశుద్ధి కోసం 66 దినాలు కడగా ఉంటుంది. మగ శిశువైతే 33 దినాలు. అయితే గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం నుండి 29వ వచనం వరకు వినండి. క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు. యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారం వారసులై ఉన్నారు. తల్లి దహనబలి అర్పిస్తుంది, పాప పరిహారార్థ బలి కూడా అర్పిస్తుంది. అనగా యాజకుడే ఆమె పక్షాన అర్పిస్తాడు. ఆమె బిడ్డను కన్నందువలన రక్షించబడదు. ఆమెకు బలి అర్పించవలసిన అగత్యముంది. యేసు ప్రభువు పుట్టినప్పుడు మరియ 2 గూవలను అర్పణగా తెచ్చింది. అనగా తాను పాపినని తన పక్షాన బలిగా 2 గువ్వలను తెచ్చింది. అయితే యేసుక్రీస్తు పక్షాన బలులు అక్కరలేదు. యేసుక్రీస్తు తానే లోకపాపానికి గాను అర్పించబడిన బలి. ఆయన దేవుని గొర్రెపిల్ల. లోకములో పుట్టిన వారందరూ పాపులే. అందరికీ క్రీస్తునందు రక్షించే కృప కావాలి. క్రీస్తు కార్చిన రక్తం మన పాపాలకు క్షమాపణ కలిగించింది. సోదరీ సోదరులారా, ముగింపులో మీకొక ముఖ్య సత్యాన్ని ప్రకటిస్తాను. ఆమె అపవిత్రురాలు అన్నప్పుడు ఆమె పాపి అని కాదు అర్థం. శిశుప్రసూతికి దేవుని దృష్టిలో ఎంతో విలువ ఉంది. కాని ఆమె బలి ఇవ్వడానికి శుద్ధి దినాలు ముగిసి ఉండాలి. శిశుప్రసూతి దేవుని కృప. ఎందుకనగా యేసుక్రీస్తు కూడా ఒక శిశువై లోకంలో పుట్టాడు. పాఠం సమాప్తం. మహిమగల మా పరలోకపు తండ్రి, నీకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులు సమర్పిస్తున్నాము. ఈ రోజున మేము మీ నోటి నుండి విన్న ప్రతి వాక్కు మా ఆత్మలకు ఎంతో విలువైనది. శుచి అనగా, పరిశుద్ధత అనగా ఏమో మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరిచారు. మేము కూడా మా జీవితంలో క్రీస్తు రక్తము ద్వారా కడుగబడి పరిశుద్ధముగా జీవించడానికి కృప దయచేయమని, నేటి పాఠాన్ని మా ఆత్మల కొరకై ఆశీర్వదించమని యేసుక్రీస్తు వారి దివ్యనామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.